దూకానని చెప్తుంది. బట్ అన్ని ట్రైన్స్ లో అన్ని కంపార్ట్మెంట్స్ లో సీసీ కెమెరాస్ అయితే లేవు. సో ప్యాసింజర్స్ వాళ్ళ సేఫ్టీ గురించి వాళ్ళు తగిన జాగ్రత్తలు. సో విన్నారు కదా అమ్మాయిలు, మామూలుగా ప్యాసింజర్స్ లేదా మన జాగ్రత్త మనమే తీసుకోవాలి. ముఖ్యంగా మీరు ఎన్ని న్యూస్ చూసినా కానీ దీంట్లో సొల్యూషన్ అనేది ఏం చెప్పరు. అట్లనే ఈ అమ్మాయి దుంకడం అనేది కూడా అది సొల్యూషన్ కాదు. నా నుంచి మీకు చెప్తాను, ఇది ఆల్రెడీ మన శిష్యులు అయితే ఆల్రెడీ నేను 10 ఏళ్ళ క్రితమే ఇది మాట్లాడాను. ఎప్పుడైనా సరే మీ ట్రైన్లో కానీ బస్సులో కానీ బస్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మీకు ఏం చెప్పానంటే, మీరు ఆ టైంలో వచ్చే బస్సు కోసమే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు లేనప్పుడు చుట్టుపక్కల మీరు ఏ బస్సు దొరికితే ఆ బస్సు తీసుకొని దగ్గరలో ఉండేటటువంటి జనాలు ఉన్నటువంటి బస్ స్టాప్ దగ్గర దిగి తర్వాత బస్సు పట్టుకోవడము ఒకటి. ఇక్కడ ట్రైన్ కూడా అంతే. ట్రైన్లో ఎక్కిన తర్వాత ఎంతమంది ఉన్నారు బోగీలో మనం సెల్ ఫోన్ చూసుకుంటా కూర్చోకోకుండా చుట్టూ గమనిస్తూ ఉండాలి. ఎవరున్నారు మన చుట్టూ ఏమని గమనిస్తూ ఉండాలి. దాంతోపాటుగా జనాలు లేరు అన్నప్పుడు 2 మహిళలు దిగేసినారు, ఆ తర్వాత ఈ అమ్మాయి సింగిల్గా మిగిలిపోయింది అంటున్నారు. అట్లాంటప్పుడు ఏం చేయాలి? 2 మహిళలతో పాటు కూడా నువ్వు కూడా అమ్మాయి కూడా దిగేసేసి ఏం చేయాలంటే వెళ్ళిపోయి పక్కన బోగీలో ఎక్కడైతే ఎక్కువ జనాలు ఉంటారో ఆ బోగీలో కూర్చోవాలి. సో ఇది తప్పించుకునేదానికి మార్గం. అంతేగాని ఎక్కిన వ్యక్తిని మనం అనుమానించడం మొదలు పెడతాం. మనం ఉండేది ఒకటే కాబట్టి బోగిలో ఎవరు ఎక్కినా కానీ అబ్బాయి మనము అనుమానమే వ్యక్తం చేస్తాం. సో అనుమానంతో ఆ అబ్బాయి కూడా మన మీద అటాక్ చేసే అవకాశం ఉంటుంది. సో అటాక్ చేసినాడు కదా అని చెప్పి అటాక్ చేస్తాడేమో అనుకొని దుంకేసింది అనేది పోలీసుల వర్షన్ ఇది. సో కాబట్టి పరువు కాపాడుకోవడం కాదు, మనం ఈ సందర్భాల్లో ఇది సొల్యూషన్ కాదు. మనం దాడి చేయాలి, అబ్బాయి మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేయాలి, సొల్యూషన్ చూసుకోవాలి. ముందే మనం గమనించింటే ఈ అబ్బాయి ఉన్నాడు ఇట్లా గమనించింటే మొత్తం బోగిని మనకు ఏదో ఒకటి దొరుకుతుంది మనకు అబ్బాయి మీద అటాక్ చేయడానికి. లేదు ఏది కాదు అన్నప్పుడు, రేప్ చేసేదానికే వస్తాడు అన్నప్పుడు అతని సెక్షువల్ ఆర్గాన్ మీద బలంగా ఏదైనా కానీ చర్య తీసుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇది సొల్యూషన్ కాదు. ఇది సినిమాల్లో చూసి మనం భయపడతా ఏదో చేస్తాడని చెప్పి దుంకేస్తే ఏమి చచ్చిపోయినా పర్వాలేదు పరుగు పోతుంది అనుకునేది కాదు. ఇది ఒక సొల్యూషన్ కాదు. అటాక్ చేయడం అనేది ముఖ్యం. సో మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏ రూట్లో పోతామో, ఎక్కడ ఉన్నాం, మన బోగిలో ఎవరున్నారు ఎవరు లేదని చూసుకుంటూ ఉండడం ఒకటి. తర్వాత ఎవరు లేనప్పుడు దిగుతున్నారంటే మనం కూడా లాస్ట్గా దిగేసి ఎక్కువ జనాలు ఉన్న చోటికి మూవ్ అవ్వడం అనేది ప్రధానంగా చేయాల్సిన పని. ఇంకా దీనికి సంబంధించి మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఎట్లా తప్పించుకోవాలనే దాని మీద సంబంధించి అడిగేటట్టయితే నేను చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. కామెంట్లో మీరు పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.